ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయంటూ పాఠశాల యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాఠశాల సమయం ముగిసిన తర్వాత కొందరు వ్యక్తులు స్కూల్ కాంపౌండ్ గేట్ దూకి లోపలికి ప్రవేశించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాల భవనాలపై రాళ్లు రువ్వడం, మద్యం సేవించడం, బీరు సీసాలను ప్రాంగణంలో పడేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు స్థానిక గ్రామ నాయకులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. పాఠశాల భద్రతను బలోపేతం చేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆవరణ మొత్తం కూడా మరి రాళ్లతోనూ, చెత్త చెదారం, కాగితాలు, గుట్కాలు. మా పాఠశాలలో కూడా మరి సుమారుగా గవర్నమెంట్ వారు ఇచ్చింది 2500 అయితే మేము బోనస్ ద్వారాను సొంతంగా వేసుకొని 10,000 ఖర్చు పెట్టి మరి కిచెన్ గార్డెన్ని, పోల్స్ ఇవన్నీ కూడా మా సహోపాధ్యాయులు మరి కాశీ మాస్టర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వేయడం జరిగిందండి. మరి వాటిని కూడా పిల్లలు మరి గోడ దూకొచ్చి, గేటు దూకొచ్చి వాటిని తన్ని ఆ పోల్స్ని ఎరగొట్టడం జరిగింది. మరలా మరి వాటిని మళ్ళీ రీప్లేస్ చేసి వేరే ప్లేస్ మార్చి మరి డబల్ ఖర్చు అయింది మాకు వేయడానికి. మేము ఇప్పుడే మరి ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇద్దామని మరి ఆలోచనలో ఒక అర్జీ రాసామండి. మరి దాన్ని కూడా మేము ఈరోజు పోయి ఎస్ఐ గారికి చెప్పి ఆ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందండి.